జీవితంలో ఎదగాలని అందరికీ ఉంటుంది, కానీ అడుగు ముందుకు పడదు. ఎందుకు? మనల్ని మనమే వెనక్కి లాగేసుకునే కొన్ని అలవాట్ల వల్లే. అవేంటో ఈ కథలో చూద్దాం. రేపు చేద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, ఈ వాయిదా అనే విషయం మన విలువైన సమయాన్ని తినేస్తుంది, అవకాశాలు చేజారిపోయేలా చేస్తుంది. దీన్ని జయించాలంటే ఇప్పుడే ఇక్కడే అనే మంత్రాన్ని జపించాలి. చిన్న పనైనా సరే వెంటనే మొదలు పెడితే ఆ విజయమే మరో పనికి శక్తినిస్తుంది. రిస్క్ ఎందుకులే, ఉన్నది చాలు అనే సేఫ్ జోన్ ఆలోచన మనల్ని ఒక గదిలో బంధించేస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోనివ్వదు, ఎదగనివ్వదు. భయాన్ని దాటి అడుగు బయట పెడితేనే కొత్త ప్రపంచం కనిపిస్తుంది. కంఫర్ట్ జోన్ దాటితేనే కదా మన అసలు సత్తా ఏంటో తెలిసేది. నాకే ఎందుకిలా జరుగుతోంది అని ఫిర్యాదు చేయడం, ప్రతి చిన్నదానికి అతిగా ఆలోచించడం, ఇవి మన ప్రశాంతతను మింగేసే పెద్ద శత్రువులు. సమస్య గురించి కాదు, పరిష్కారం గురించి ఆలోచించాలి. ఉన్నదానితో తృప్తిపడటం, పాజిటివ్గా ఆలోచించడం అలవాటు చేసుకుంటే మనశ్శాంతి దానంతటా అదే వస్తుంది. వాడికంతొచ్చింది, నాకేమీ రాలేదు అనే ఈ పోలిక రోగం మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది, మనల్ని మనం తక్కువ చేసుకునేలా చేస్తుంది. నీ పోటీ నీతోనే ఉండాలి. నిన్నటికంటే ఈరోజు నువ్వు ఎంత మెరుగయ్యావో చూసుకో. నీ ప్రయాణం నీది, ఎవరితోనూ పోల్చుకోకు. ఈ విషపూరిత అలవాట్లను వదిలేస్తే మీలోని నిజమైన శక్తి బయటపడుతుంది. విజయం మీ పాదాల చెంతకు చేరుతుంది. మారండి, మీ జీవితాన్ని మార్చుకోండి.